హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డే 3 అనమాట పాండిచ్చేరిలో. ఇప్పుడు ఈ డే 3కి మనం ఏ ప్లేసులకి వెళ్తున్నాం అనేది నేను చూపించేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మనకు ఈ వీడియో కంటే ముందు ఒక 3 వీడియోస్ అయితే పోస్ట్ చేశారు. అవి కూడా మీరు ఒకవేళ చూడకపోతే కనుక వాటిని కూడా చూసేసి ఈ వీడియోని కూడా చూసేయండి. ఎందుకంటే మీకు పాండిచ్చేరి మొత్తం చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మనం ఇక్కడ నుంచి రేపైతే స్టార్ట్ అయిపోయి మళ్ళీ నెల్లూరు అయితే వెళ్ళిపోతాం అనమాట. మనం మధ్యదారులు వెళ్ళేటప్పుడు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటిని కూడా కవర్ చేసుకొని వెళ్దాము. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక పెద్ద బిస్కెట్ అయింది. మేమంటే కారు వచ్చేసరికి పార్కింగ్లో ఉందన్నమాట. మా కారుకి వెనకమాల చాలా కార్స్ ఉన్నాయి. మా కారు అనమాట పార్కింగ్లో ఫస్ట్ ఉంది. వాళ్ళైతే ఆ డ్రైవర్స్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారంటే ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 10:40 అవుతుంది. మేము ఈరోజు ట్రిప్ స్టార్ట్ చేయలేదు. ఐ మీన్ ప్లేసెస్కి వెళ్ళడం స్టార్ట్ చేయలేదు. ఇంకా హోటల్ ముందే ఉన్నాం మేమైతే. అన్ని ఏరియాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా చూడండి, సండే మార్కెట్ అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడైతే చూడండి, టాయ్స్ దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏదో కమ్యూనిటీ పార్టీ వాళ్ళు అనుకుంటా జెండాలు పట్టుకొని అయితే ఉన్నారు. ఒకసారి మీరు చూసేయండి. మన కారు పార్కింగ్ నుంచి వచ్చేలోపు నేను ఈరోజు వేసుకున్నా కదా షర్టు, ఇది వచ్చేసరికి ఇక్కడే అనమాట కొన్నా. నన్ను ఇది ఓపెన్లో ఉంటే అదే చెప్తున్నా కదా. మన కారు పార్కింగ్ నుంచి వచ్చేలోపు ఈలోపు సండే మార్కెట్ని అయితే మనం కవర్ చేద్దాం. ఇక్కడైతే చూడండి, గింజలు మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ సండే మార్కెట్. అండ్ ఇక్కడ ఏదో చేస్తున్నారు మొత్తానికి లైన్లో నుంచొని చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక మార్కెట్ కూడా ఉంది మనకి హోటల్ పక్కనే. నేను స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా. సో మన ఆ మార్కెట్ లోపలికి వెళ్ళడానికి కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, చాలా కుకీస్ అయితే ఉన్నాయి. అండ్ టాయ్స్ అన్నీ అయ్యాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి చూడండి. ఓల్డ్ టెలిఫోన్స్, బొమ్మలు, అవన్నీ కాయిన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వాచెస్ కూడా. అండ్ మనకులాగే అనమాట, మనకి ఇప్పుడు హైదరాబాద్ అండ్ గుంటూరులో సండే మార్కెట్లు ఎలా ఉంటాయో అలానే ఈ ఏరియాలో కూడా సండే మార్కెట్ ఉంది ఇక్కడ చూడండి. అలా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలాంటి ప్రొడక్ట్సే ఉన్నాయి అన్నమాట. అంటే ఏదైనా ఊరే కదా, ఇదేనా మనం ఎంత దేశానికి ఏం రాలేదు కదా, ఇండియాలోనే ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ చూడండి, స్పెట్స్ అండ్ బొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి క్యారేజీ బ్యాగ్స్, టాయ్స్, డైనోసార్, పెద్ద చిన్న అన్నీ ఉన్నాయి. అండ్ షూ, ఇది నాకు తెలిసి ఇదిగోండి ఆ లైన్ చివరి దాకా అయితే ఉందన్నమాట ఈ మార్కెట్ అనేది. చూసారు కదా ఎలా ఉందో. ఇదండి చూశారు కదా. నేనేంటంటే ఇక్కడ ఉన్న చర్చెస్ అన్ని వాటికి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ జస్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి మీరైతే చర్చెస్ అన్నీ చూడండి. నేను మళ్ళీ సపరేట్ వీడియోస్ అన్నీ తీస్తాను మళ్ళీ నేనైతే. చూడండి ఇక్కడ చూశారు కదా అంత పెద్ద డోర్ ఉందో. అండ్ ఇది సైడ్ నుంచి ఎంట్రీ. ఇది మనం సైడ్ వచ్చేసాం ఎంట్రీకి. చూడండి లోపల కాకులు కూడా అరుస్తున్నాయి, కావు అని. ఇక్కడ చూడండి. యాక్చువల్గా నేను ఇప్పుడు మీకు చర్చ్ ఎంట్రన్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు నుంచొని డ్రా చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది కదా, అంటే స్కెచ్ చేస్తున్నారు చర్చ్ ఎంట్రన్స్. నేను నీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ చూసారు కదా, వీళ్ళందరూ డ్రా చేస్తున్నారు. వీళ్ళందరూ మామూలుగా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అంటే ఒక టీమ్ లాగా ఫామ్ అయిపోయి ఇక్కడ పాండిచ్చేరిలో తిరుగుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, పోలీస్ మ్యూజియం అని చెప్పేసి ఒకటి ఉంది. మనమైతే ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు లోపల ఏముంటాయి అనేది. చూసారు కదా, లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ పాండిచ్చేరి పోలీస్ అని చెప్పేసి అయితే రాసింది పాండిచ్చేరి.
అండ్ ఇక్కడ చూడండి, అంటే వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది చూసారు కదా, ఇది ఒరిజినల్. ఇది ఎలా ఉంది చూడండి ఇక్కడ. అండ్ ఇక్కడ గన్స్ కూడా ఉన్నాయి చూడండి. వాళ్ళు వాడిన డిఫరెంట్ స్టైల్స్. నాకు తెలిసి అన్నీ ఫ్రెంచ్ వాళ్ళు వాడినాయి అనుకుంటా. చూసారు కదా ఎలా ఉన్నాయో. అండ్ వాటి గురించి కొన్ని నోట్లు కూడా ఇక్కడ ఉన్నాయి, బట్ అవి కొంచెం క్లియర్గా అయితే కనిపించట్లేదు, గ్లాసెస్లో ఉన్నాయి కాబట్టి. చూడండి, ఈ ఫ్రెంచ్ రికార్డ్స్ అని చెప్పేసి ఉన్నాయి, అంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళు వాడినాయి అనమాట, మనం అనుకుంది కరెక్టే. అండ్ ఇక్కడ చూడండి, ఈ గన్స్ పిస్టల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా అన్నీ. అండ్ వాళ్ళు వాడిన క్యాప్స్ అనమాట ఇవన్నీ. చూడండి, ఈ మామూలుగా ఈ క్యాప్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ క్యాప్స్, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ వచ్చేసరికి బుల్లెట్స్ .303 అంటే 380 9mm బుల్లెట్స్. ఇదిగోండి, ఇవి వచ్చేసరికి 9mm బుల్లెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇక్కడ గ్రానైట్స్ అవన్నీ ఉన్నాయి చూడండి, స్మోక్ బాంబ్స్, గ్రానైట్స్. ఇక్కడ వచ్చేసరికి చూడండి, అండ్ వాళ్ళు వాడిన డ్రెస్సింగ్ కోడ్ కానీ అలాంటివి అనమాట. అండ్ ఇతను ఎవరో మరి, ఇతని పేరు ఇక్కడ ఉంది చూడండి పైన. అండ్ నాకు తెలిసి ఇంతవరకు ఎన్ని రీసెంట్ ఫొటోస్ ఇక్కడ చూసారు కదా. ఇది వచ్చేసరికి పోలీస్ హెడ్ క్వార్టర్స్ మోడల్ అనమాట. ఇవ్వండి, ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. అండ్ ఇక్కడ పాండిచ్చేరి వచ్చిన తర్వాత ఏమేమి చూడాలి అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒక మ్యాప్ అయితే ఉంది, మ్యాప్ చూపిస్తాను చూడండి మీకు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఒక ఫోటోషూట్ ఏరియా అయితే ఉంది. ఈ ఫ్రెంచ్ డోర్స్ ఉంటాయి కదా, లైక్ ఇక్కడ చూసారు కదా, చాలా బాగుంది. ఇక్కడ ఈ స్ట్రీట్ అయితే చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చూడండి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, మనం వచ్చేసరికి క్రాఫ్ట్ బజార్కి అయితే వెళ్తున్నాము. లోపల తెలుసు కదా ఏమి ఉంటాయో, అంతా చూపిస్తాను అనమాట. చూడండి ఒకసారి మీకు. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఏదో మిషన్ అయితే ఉంది, ఇదేం మిషనో మనకు ఐడియా లేదు. చూడండి ఇక్కడ, బట్ ఇది వర్కింగ్లో అయితే లేదు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇటు వెళ్దాం. ఇక్కడ చెప్పులు గిప్పులు ఏ ఉన్నాయి. ఇక్కడ చూడండి, గవ్వలు అయితే ఉన్నాయి, గవ్వలు. అండ్ ఇక్కడైతే లెటర్స్ ఉన్నాయి. మన లెటర్ మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. చూడండి అక్కడ. అండ్ ఇక్కడ కూడా చూడండి. That is 130 madam. Black and red color 100 rupees. Black and red 100. And then this is 150. క్రాఫ్ట్ బజార్ అంటేనే మొత్తం ఇవే ఉంటాయి, చూసారు కదా. ఇక్కడైతే చూడండి, ఇంకా డిఫరెంట్ స్టైల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చిన్న ఫ్లూట్లు గీట్లు మొత్తం ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇది స్నేక్ అనుకుంటా, ఇది వుడెన్ స్నేక్. ఇది చూడండి అక్కడ ఎలా ఉన్నాయి. ఇక్కడైతే బైస్కిల్స్ ఉన్నాయి, అలాంటివి మనం చాలా చోట్ల చూసారు కదా మీరు. చూడండి, అండ్ ఇక్కడ చూడండి, ఈ లైటింగ్లు అయితే భలే ఉన్నాయి, డిఫరెంట్గా బ్లింక్ అవుతా.
ఈ క్రాఫ్ట్ బజార్ ఎండ్ అయిన తర్వాత ఇటు నుంచి ఒక ఎగ్జిట్ గేట్ అయితే ఉంది. అండ్ అటువైపు కూడా ఇంకొక స్ట్రీట్ ఉంది. లైక్ అది కూడా షాపింగ్. అక్కడైతే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ చూడండి ఈ స్ట్రీట్ నేము. బట్ అటు వచ్చేసరికి మనకి బీచ్ ఉంది. అంటే ఇక్కడ ఏదో ఉంది, చూద్దాం ఆగండి కొంచెం బయటికి వెళ్ళి. ఇదైతే మర్రి చెట్టు అనుకుంటా, మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఈ స్ట్రీట్ చూడండి. ఈ స్ట్రీట్కి అవతల ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ డోర్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, ఇది మహాత్మా గాంధీ స్ట్రీట్ అనుకుంటా మేబీ. ఇక్కడ ఆడిటోరియం టైప్ అయితే ఉంది, ఓపెన్ ఏరియా. ఎక్కడేదో ఉంది, ఇది చూస్తే మనకి అర్థమైద్ది ఇదేంటి అనేది. ఇది చూడండి, ఇది వచ్చేసరికి జిఎస్టీ భవన్ అంట, గవర్నమెంట్ వాళ్ళది. అండ్ అది ఉంది మీకు, అది ఇక్కడ కనిపిస్తుంది కదా, అదంతా బీచ్. మనం బీచ్ వ్యూ కూడా చూద్దాం ఒకసారి అటు వెళ్ళి. చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ గారు అయితే ఉన్నారు ఇక్కడ. ఇక్కడైతే యాక్చువల్గా ఇదంతా నో పార్కింగ్. బట్ ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ పార్క్ చేసేసరికి పోలీసులు అయితే ఫైన్ వేస్తున్నారు. చూడండి ఇక్కడ చూశారు కదా, ఇదిగోండి పోలీస్ వ్యాన్ కూడా వస్తుంది ఇక్కడ. ఇది అసలు ఇక్కడైతే కారు అయితే పార్క్ చేయకూడదంట. చేశారంటే కనుక ఈ వ్యాన్లో ఎత్తకపోవడమే. ఇప్పుడైతే మనం మ్యూజియంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఈ మ్యూజియంకి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను సపరేట్గా అయితే పోస్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే చూసేయండి మ్యూజియం లోపల ఎంట్రన్స్లో అయితే అలా ఉండేది. ఎందుకంటే ఇది డే 3 కదా, మొత్తం వీడియో ఒకే దాంట్లో వేస్తే ఇది ఒక 2 hours వస్తుంది అనమాట సినిమా లాగా. అందుకని చెప్పేసి దీన్ని సపరేట్గా అయితే నేను అప్లోడ్ చేస్తాను. చూడండి మీరు ఇక్కడ చూశారు కదా. ఇక్కడైతే చూడండి, యాక్చువల్గా మ్యూజియం మొత్తం ఒక వీడియోలో చేస్తానని చెప్పాను కదా. లోపల అయితే ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. అందుకని చెప్పేసి మనం ఇదే వీడియోలో కంటిన్యూ చేసేద్దాం. డే 3లో అయితే నేను మ్యూజియం దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి జస్ట్ నార్మల్ షాపింగ్ అయితే తిరిగాం అనమాట. ఆ తర్వాత మళ్ళీ బీచ్కి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసాం. సో అదంతా నేను కవర్ చేయలేదు, ఎందుకంటే అది రొటీన్గా ఉండిద్ది కాబట్టి. సో ఈ వీడియో అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 7 అవుతుంది. మేమైతే రూమ్కి రిటర్న్ వచ్చేసాము. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అలా కూర్చున్నాం అనమాట. ఈ రోజు అయితే కాళ్ళు బేభత్సంగా నొప్పులు పడుతున్నాయి, ఎందుకంటే 2 days నుంచి తిరగడం కాబట్టి. సో రేపు మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము నెల్లూరు అయితే బయలుదేరతాము. వెళ్ళేదారిలో ఏదైనా చూడటానికి ఉంటే కనుక చూస్తాము, లేదంటే కనుక డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.